హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త టీము హాల్తో వచ్చేసాను. సో ఇవన్నీ ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు 1 by 1 చూపిస్తాను. దీంట్లో మెయిన్ నాకు ఇష్టమైన ఫేవరెట్ కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేద్దాం 1 by 1. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మేబీ టీము గురించి తెలియకపోవచ్చు. సో కొత్తగా ఎవరైనా యూస్కి వచ్చిన వాళ్ళకి టీము అనేది ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనమాట. దీంట్లో మనకి వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి అన్ని కేటగిరీలో, లైక్ జ్యువెలరీ కానీ, క్లాత్స్ కానీ, కిచెన్ ప్రోడక్ట్స్ కానీ, ఆర్గనైజింగ్ సంబంధించి ఇలా డిఫరెంట్ కేటగిరీలో మనకి ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఎయిర్ టైట్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్. ఇవి కొంచెం లార్జ్ సైజు 3 పీస్ సెట్. ఇది మంచిగా ఏమన్నా పిండి అలాంటివి, మనం చపాతీ పిండి కానీ అట్లాంటివి ఏమన్నా వేసుకోవడానికి పనికి వస్తాయని చెప్పి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. లార్జ్ క్వాంటిటీస్కి యూజ్ అయ్యేలాగా ఒక 3 పీస్ సెట్ ఇది. స్టిక్కర్ కూడా ఇచ్చారు మనకి. ఐ థింక్ ఇది 5 లీటర్ స్టోరేజ్ బాక్సెస్ అనుకుంటా. ఇవి మంచిగా ప్యాంట్రీలో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ 3 సెట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్, ఇది నా ఫేవరెట్ అనమాట. దీనికోసం ఎక్కువ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మల్టీ కంపార్ట్మెంట్ సర్వింగ్ ట్రే. ఇది చాలామంది వాడుతున్నారు కూడా ఇప్పుడు. ఇది ఫుడ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. ఈవెన్ ఫ్రిడ్జ్లో వాడుకోవచ్చు, మనం స్నాక్ పర్పస్గా వాడుకోవచ్చు, లేదంటే సీజనింగ్స్ ఏమన్నా మసాలా బాక్స్ లాగా వాడుకోవచ్చు, మసాలాస్ అన్నీ వేసుకోవడానికి కానీ. సో మల్టీ పర్పస్గా వాడుకోవచ్చు ఇది. దీనికి ట్రాన్స్పరెంట్ లిడ్ ఇచ్చారు. చిన్న చిన్న బౌల్స్ లాగా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లాగా. సో మంచిగా వీటిల్లో మనం కావాల్సిన స్నాక్స్ వేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే స్పైసెస్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే దీన్ని స్పైస్ బాక్స్గా వాడదామని చెప్పి తీసుకున్నాను. మొత్తం 8 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్నవి. చాలా క్యూట్గా, చాలా బాగుంది. నేను బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకొని దీన్ని యూజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట. 30 డేస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అలాగే ఫ్రీ రిటర్న్ కూడా ఉంటుంది. అప్ టు 90 డేస్ వరకు మీకు ఫ్రీ రిటర్న్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరైనా టీమోలో ఒక ఐటెం కొన్నప్పుడు వితిన్ 30 డేస్లో కనుక ప్రైస్ మళ్ళీ చేంజ్ అయిందంటే మీకు ప్రైస్ అడ్జస్ట్ కూడా చేస్తారనమాట. నేను డిస్క్రిప్షన్లో ఇప్పుడు నేను ఏవైతే తీసుకున్నాను ఈ ప్రొడక్ట్స్, మీకు సేమ్ ఇలాంటి ప్రోడక్ట్ కావాలనుకుంటే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి సీజనింగ్ పాట్ అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది, చిన్నది. మంచిగా మనం కిచెన్లో కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి కిచెన్ సీజనింగ్ పాట్ సెట్ అంటారు. ఇది మొత్తం 3 పీస్ సెట్. సో మంచిగా ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, పికిల్స్ కానీ. నేనైతే సాల్ట్, పెప్పర్ ఇలాంటివి స్టోర్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాను. సాల్ట్కి అవి దీంట్లో వేసేసుకొని మంచిగా కౌంటర్ టాప్ మీద లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ముందు టీములు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే డైమెన్షన్స్ అండ్ రివ్యూస్ అన్నీ చెక్ చేసుకోండి. కొన్ని మనకి ఇమేజ్లో కొంచెం పెద్దగా అనిపిస్తాయి, వచ్చిన తర్వాత చిన్నవిగా కూడా అనిపిస్తాయి. సో బిఫోర్ మీరు అవన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ సేమ్ ఇలాంటిది మీరు కొనాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీకు ఒక కోడ్ కూడా ఇస్తాను అనమాట. సో సేమ్ ఇలాంటి ప్రోడక్ట్స్ కొనాలనుకున్నా, లేదా మీకు ఇష్టమైన ప్రోడక్ట్స్ కొనాలనుకున్నా సరే నేను డిస్క్రిప్షన్లో టీము యాప్ లింక్ కూడా ఇస్తాను, అలాగే నా కోడ్ కూడా ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కోడ్ ఇచ్చాను కదా, ఈ కోడ్ కనుక మీరు ఈ టీము యాప్ సెర్చ్లో టైప్ చేసినట్లయితే మీకు $100 కూపన్ బండిల్ ఫ్రీగా వస్తుంది అనమాట. సో దట్ మీకు ఐటమ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి. దీంట్లో కొంచెం వేవ్ టైప్ కూడా ఉన్నింది అండ్ ఒకటి డైమండ్ షేప్లో ఉంది. నేనైతే ఈ టైప్ తీసుకున్నాను, చిన్న సైజు. మంచిగా సాల్ట్, పెప్పర్ అలాంటివి వేసుకోవడానికి, ఈవెన్ పికిల్స్ అలాంటివి వేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఆర్ కౌంటర్ టాప్ మీద చాలా బాగా యూజ్ అవుతాయి. క్యూట్గా ఉంది. ఇప్పుడు టీములో దొరకనంటూ ఏమీ లేవు. పెద్ద ఆన్లైన్ మార్కెట్ వెబ్సైట్ అయిపోయింది మనకి. ఇప్పుడు అమెజాన్లో ఎలా అయితే అన్నీ దొరుకుతున్నాయో అలాగే ఇప్పుడు టీమోలో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. అండ్ ప్రైస్ అలాగే క్వాలిటీ రెండు కూడా చేంజ్ అయ్యాయి అనమాట. స్టార్టింగ్లో ఉన్నదానికంటే ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ కొత్తగా వచ్చాయి.
చాలా బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది టీము. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సెట్ ఎయిర్ టైట్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్, ప్యాంట్రీ ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొన్ని పిల్లల స్నాక్స్ అలాంటివి పెట్టడానికి ఈ స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను. సో నేను ప్యాంట్రీ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుతాను, అప్పుడు చూపిస్తాను. అలాగే వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అండ్ కూపన్ కూడా ఇస్తాను. మీకు కావాలంటే వీటిలో ఐటమ్స్ కావాలన్నా సరే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఆయిల్ డిస్పెన్సర్. ఇది 2-in-1 ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. మనకి స్ప్రే లాగా వాడుకోవచ్చు, లేదా జస్ట్ డైరెక్ట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఏమన్నా సలాడ్స్ వాటిల్లోకి లేదంటే మనం ప్యాన్లో దోశ అలాంటివి వేసుకోవడానికి కూడా ఇలా స్ప్రే చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 2-in-1 అనమాట. సో గ్లాస్ బాటిల్, ఇది వచ్చేసి సిలికాన్ మెటీరియల్ అనమాట, లిడ్. సో ఇక్కడ ఉంది కదా, జస్ట్ యూ కెన్ ప్రెస్ లైక్ దిస్. సో ఆయిల్ వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను, చాలా బాగుంది. లోపల ఒక స్ట్రా లాగా ఉంటుంది, గ్లాస్ విత్ ప్లాస్టిక్ లిడ్. 2-in-1 ఆయిల్ డిస్పెన్సర్ ఇది. వీటిలో మోస్ట్లీ నాకు కిచెన్ ఐటమ్సే ఉంటాయి, ఎందుకంటే నాకు బేసిక్గా కిచెన్ ఐటమ్స్, అప్లయన్సెస్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ ఏమన్నా, లేదంటే ఆర్గనైజింగ్ సంబంధించి ఏమన్నా సరే కిచెన్ ఐటమ్స్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. సో ఎక్కువ అవే తీసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి బటర్ అది స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇది సిరామిక్ విత్ బ్యాంబూ లెడ్. దాంతోపాటు ఒక చిన్న నైఫ్ కూడా ఇచ్చారనమాట బటర్ కట్ చేసుకోవడానికి. సిరామిక్ కదా, కొంచెం వెయిట్ కూడా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. బటర్ దీంట్లో వేసి కౌంటర్ టాప్ మీద పెట్టుకోవచ్చు. బటర్ అది స్టోర్ చేసుకొని డైలీ మనం కుకింగ్లో వాడుకోవడానికి అని చెప్పి ఈ బటర్ డిష్ ఒకటి తీసుకున్నాను. దీనికి నైఫ్ కూడా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా ఇంకొక ఆయిల్ డిస్పెన్సర్. ఇది జనరల్గా మనం చపాతీ అవి చేసుకోవడానికి ఆయిల్ పూసుకుంటూ ఉంటాం కదా ప్యాన్ మీద, దోశ అవి చేసేటప్పుడు. సో దానికోసం తీసుకున్నాను అనమాట, లేదా మిగిలిన ఆయిల్ వేసుకోవడానికి కానీ. సో గ్లాస్ జార్ ఇది దాంతోపాటు సిలికాన్ బ్రష్ ఒకటి వచ్చింది, బ్రష్ విత్ బాటిల్ అనమాట. మంచిగా ఆయిల్ కానీ బటర్ కానీ లేదా నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. సెట్ అనమాట, స్టోరేజ్ కంటైనర్స్. ఇది ఇంకొక సెట్, మొత్తం 3 సెట్స్ తీసుకున్నాను ప్యాంట్రీ మొత్తం నీట్గా పెట్టుకోవడానికి అని చెప్పేసి. సో మొత్తం 5 పీస్ సెట్ వచ్చింది అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. సో వెయిటింగ్ అనమాట, నా ప్యాంట్రీ మొత్తం ఆర్గనైజ్ చేద్దామని చెప్పి వీటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా నీట్గా ఇలా మంచిగా ఏమంటారు దీన్ని, స్పాంజ్ లోపల పెట్టారనమాట పగలకుండా. ఐ థింక్ ఇది గ్లాస్ సెట్ అనుకుంటా. ఎస్, ఇది ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. కొంచెం సైజ్ వచ్చేసి చిన్నవిగా ఉన్నాయి, నేను కొంచెం పెద్దవి ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే మనం ఏదన్నా అక్కడ ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాని డిస్క్రిప్షన్ చెక్ చేయాలి, సైజు డైమెన్షన్స్ అవన్నీ తెలుసుకోవడానికి. అవి చూసే మనం తీసుకోవాలన్నమాట. కొన్ని చూడడానికి ఇమేజెస్లో పెద్దగా అనిపిస్తాయి, సో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చిన్నవి అనిపిస్తాయి. సో దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి క్లియర్ గ్లాస్ కప్స్ అన్నమాట. మొత్తం 6 పీస్ సెట్ ఇది. వీటిల్లో కాఫీ ఆర్ టీ తాగితే బాగుంటుంది క్లియర్ గ్లాస్ కప్స్లో. మొత్తం 6 పీస్ సెట్. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట, పింక్, బ్లూ, గ్రీన్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది కూడా గ్లాస్ సెట్, అందుకే ఇలా ప్యాక్ చేశారు. ఎంత నీట్గా ప్యాక్ చేశారో చూడండి, పగలకుండా. గ్లాస్ కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఇట్లా థర్మోకోల్ అంతా పెట్టి ప్లాస్టర్ అంతా వేసి నీట్గా ప్యాక్ చేశారు. ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్ అనమాట. మంచిగా జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ స్మూతీస్ ఇలాంటివి ఏమన్నా తాగడానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అండ్ ఇది బాగా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి, ఎక్కువగా చాలామంది యూజ్ చేస్తున్నారు వీటిని. ఇది మొత్తం సెట్ ఆఫ్ 4 అనమాట. మనకి ఇట్లా గ్లాస్ జార్ వస్తుంది, పైన బ్యాంబూ లిడ్ ఒకటి వస్తుంది, అండ్ దీనికి స్ట్రాస్ కూడా వస్తాయి దీంతోపాటు. ఈ బ్యాంబూ లిడ్కి హోల్ ఉంది కదా స్ట్రా పెట్టుకోవడానికి. సో కరెక్ట్గా ఇది నాకు తెలిసి మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా 16 OZ ఆ సైజ్ అనమాట. మంచిగా
ఈ ఇంట్లో ఎవ్రీడే యూజ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇవి తీసుకున్నాను. ఎలాగో ఇప్పుడు సమ్మరు ఏమైనా కూల్ డ్రింక్స్ ఆర్ జ్యూసెస్ చేసుకొని తాగుతుంటాం. అండ్ ఈవెన్ మిల్క్ కూడా పిల్లలు డైలీ మిల్క్ తాగుతారు. సో ఇవైతే బాగుంటుందని చెప్పి మేము నలుగురం కాబట్టి ఫ్యామిలీకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఫోర్ పీసెస్ సెట్ అయితే తీసుకున్నాను. దీంతోపాటు మనకి క్లియర్ స్ట్రాస్ కూడా వస్తాయన్నమాట, గ్లాస్వి. దీనికి గ్లాస్ స్ట్రాస్ అనమాట, ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ గ్లాస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ చాలా క్యూట్గా ఉంటాయి తాగేటప్పుడు లుక్ వైజ్. కానీ 4 పీసెస్ కాబట్టి 4 సెట్ 4 స్ట్రాస్ అనమాట. బట్ గ్లాస్ జార్స్ పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మంచిగా ఈవెన్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ అనమాట. లోపల ట్రాన్స్పరెంట్ కాబట్టి స్ట్రాస్ అవి క్లీన్ చేసుకోవడానికి మనకి 2 బ్రషెస్ కూడా ఇచ్చారు స్ట్రా క్లీన్ చేసుకోవడానికి. అలాగే కొత్తగా టీము యూజ్ చేసే వాళ్ళకి ఇంకా చాలా తక్కువ ప్రైసెస్కే వస్తాయి మీరు ఆ కూపన్ కోడ్ అండ్ లింక్స్ ద్వారా తీసుకున్నట్లయితే. ఇది కూడా కిచెన్ ప్రోడక్ట్. ఇది కిచెన్ వుడెన్ స్పూన్ సెట్ అనమాట. 5 సెట్, మొత్తం 5 పీసెస్ వచ్చాయి. డిఫరెంట్ ఉన్నాయి. లాడలు, స్పాచులాస్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. సో డైలీ కుకింగ్లోకి యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. నాకు వుడెన్ సెట్ అంటే బాగా ఇష్టం అనమాట. మనం దేని మీదైనా వాడుకోవచ్చు, ఐరన్ మీద కానీ స్టీల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, పాప్సికల్ మోల్డ్ అనమాట. ఇది పాప్సికల్ మోల్డ్. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, పిల్లలకి మంచిగా ఏమన్నా పాప్సికల్స్ అవి చేద్దాము జ్యూసెస్తో వాటితో ఫ్రూట్స్తో అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది మొత్తం సిలికాన్ పాప్సికల్ మోల్డ్. మొత్తం మనకి ఇక్కడ 10 క్యావిటీస్ వచ్చాయి. దాంతోపాటు ఒక టెన్నల్ కూడా ఇచ్చారు. ఇది పెట్టుకొని జ్యూస్ అవి పోసుకోవడానికి. అండ్ క్లీనింగ్ బ్రష్, దానికి క్యాప్స్. సో దీంతో నేను పాప్సికల్స్ అవి చేసినప్పుడు చూపిస్తాను. అండ్ అలాగే ఈ స్టోరేజ్ బిన్స్ అనమాట, ఆర్గనైజ్ చేయడానికి ఒక క్యూబ్ ఆర్గనైజర్స్. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 8 పీసెస్ ఉన్నాయి ఇందులో. క్యూబ్ బాక్సెస్, పిల్లల టాయ్స్ అలాంటివన్నీ స్టోర్ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ ఇది అంతా. సో పిల్లల చిన్న టాయ్స్ అలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఇలాంటి వాటిలో అయితే నీట్గా ఉంటాయి, మనకు బయటకు కనిపించకుండా. అవన్నీ జస్ట్ డంప్ చేయొచ్చు ఇందులో అయితే. అలాగే బట్టలు అవి పెట్టుకోవడానికి, వాళ్ళ క్లోజెట్లో చిన్న బట్టలు ఇన్నర్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి కానీ, ఆర్ ఎనీ డెకరేషన్ పర్పస్, మనం డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇలా మల్టీపర్పస్ కింద ఇవి యూజ్ చేద్దామని చెప్పి ఈ కంపల్సరీ కావాలని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇంట్లో మొత్తం 8 పీసెస్ ఉన్నాయి. అలాగే పిల్లల కోసం బెడ్షీట్స్ తీసుకున్నాను. పిల్లలు ఇది వచ్చేసి ట్విన్ సైజ్ అనమాట. ఆరుష్కి ఒకటి, ఆద్యకి ఒకటి. అండ్ బాయ్స్కి ఇలా ఎక్కువగా డైనోసార్ ఇలాంటివి ఇష్టం కాబట్టి వాడికి ఇలా మొత్తం బెడ్షీట్ మొత్తం డైనోసార్ ప్రింట్ వస్తుంది, కార్టూన్ ప్రింట్. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ వీటికి అంటే ఇది బెడ్షీట్ లాగా, అంటే ప్రొటెక్టర్ లాగా అనమాట, మనకి ఇలా వస్తుంది. ఈ మ్యాట్రెస్కి మనం ఇలా మొత్తం కప్పేసేయచ్చు అనమాట. బెడ్షీట్ లాగా మూవ్ అవ్వకుండా ఉంటుంది మంచిగా. ఇది ట్విన్ సైజు, ఆరుష్కి తీసుకున్నాను. అండ్ అలాగే ఆద్యమ్మ కోసం ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మొత్తం పింక్ కలర్. దీని మొత్తం మీద మనకి ప్రింట్ వచ్చేసి బటర్ఫ్లై వస్తుందన్నమాట. చాలా కలర్ఫుల్గా బాగుంది. ఎంతైనా గర్ల్స్కి డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలర్స్ బాగుంటాయి చూడడానికి. సో ఇది ఆద్యమ్మ కోసం తీసుకున్నాను. మొత్తం ప్రింట్ అంతా బటర్ఫ్లై ప్రింట్ వస్తుంది. ఇది వచ్చేసి డైనోసార్ ప్రింట్ వస్తుంది. ఈ రెండు కూడా ట్విన్ సైజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లాండ్రీ బాస్కెట్. ఇంతకుముందు నేను ఐకియాలో తీసుకున్నాను లాండ్రీ బాస్కెట్. కొంచెం కవర్ టైప్ ఉంటుంది. అది పిల్లలు ఆడి దాంతో అట్లా ఇట్లా ఓవర్ ద టైం అది చినిగిపోయిందనమాట. సో అందుకని ఇంక కంపల్సరీ ఇప్పుడు అర్జెంటు అని చెప్పి ఈ లాండ్రీ బాస్కెట్ తీసుకున్నాను. 2 తీసుకున్నాను. అలాగే ఒకటి మాస్టర్ బాత్రూమ్కి, కిడ్స్ బాత్రూమ్కి అని చెప్పేసి. సో ఇదనమాట. ఇది ఫ్యాబ్రిక్ లాండ్రీ బాస్కెట్. సైజ్ ఇంత ఉంటుంది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. సో మంచిగా మనం ఇచ్చిన బట్టలు వేసుకోవడానికి కానీ, ఆ ఉతికిన బట్టలు వేసుకోవడానికి, ఏదైనా టాయ్స్ ఆర్గనైజ్ చేయడానికి ఇలా దేనికైనా వాడుకోవచ్చు ఇలాంటివి. ఇది గ్రే కలర్. ఇది ఒక గ్లాస్ స్టోరేజ్ బాక్స్ అనమాట. గ్లాస్ స్టోరేజ్ కంటైనర్ కిచెన్లో కోసం. స్క్వేర్ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. దీనికి బ్యాంబూ లిడ్ చాలా క్యూట్గా ఉంది. ఇది ఒకటి ఆర్డర్ చేశాను, గ్లాస్ స్టోరేజ్ కంటైనర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. ఇది కార్ వ్యాక్యూమ్ క్లీనర్, ఇది వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్. పిల్లలు ఫుడ్ ఏమైనా తిన్నా కొంచెం ఇదంతా పోస్తూ ఉంటారు కార్లో. సో ఒకటి హ్యాండీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటే అప్పుడప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. చూడాలి ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలీదు, బట్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. కార్ వ్యాక్యూమ్ అనే కాదు, ఈవెన్ మనం సెక్షనల్ సోఫాస్ ఉంటాయి, వాటి కింద ఫుడ్ అంతా ఇరుక్కొని పోతూ ఉంటుంది సైడ్స్లో. సో వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. చూద్దాము, ఇది వాడేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్లౌజెస్ తీసుకున్నాను. క్లీనింగ్ కోసం చెప్పి కిచెన్లో వాటిలో క్లీన్ చేద్దామని చెప్పి ఒక పేర్ గ్లౌస్ తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి ఎల్బో వరకు మనకి కవర్ అవుతాయి అన్నమాట. ఇంతకుముందు ఒక పేర్ తీసుకున్నాను పింక్, ఈసారి ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ చిన్న స్పూన్స్ తీసుకున్నాను. ఫోర్ స్పూన్స్ మంచిగా మనకి సాల్ట్, పసుపు, ఉప్పు అలాంటి వాటిలో యూజ్ చేయడానికి యూజ్ అవుతాయని చెప్పి ఈ చిన్నవి తీసుకున్నాను. వుడెన్ కాబట్టి బాగుంటాయి. అండ్ సైజు కూడా చాలా చిన్నవన్నమాట. స్పైసెస్ వాటికి బాగా యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో ఏది బాగుందో, మీకు ఏది నచ్చిందో అది కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ ప్రోడక్ట్స్ వీటిలో ఏది కావాలన్నా సరే నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. అలాగే టీమ్ ఎవరైనా ఫస్ట్ టైం వాడుతున్నట్లయితే న్యూ యూజర్స్, నేను యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకా తక్కువ ప్రైసెస్కే వస్తాయన్నమాట. అలాగే టీంలో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది 30 days వరకు, అలాగే అప్ టు 90 days వరకు ఫ్రీ రిటర్న్ కూడా ఉంది. దట్స్ ఇట్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బాయ్.